scanf percentage d, comma, ampersand n, semicolon. So this is the general program without using function to calculate the factorial of a given number, any given number. So if you run this program, it asks for an integer. Let us say 5, and the factorial of 5 is 120, which is correct. So the same thing we want to do with the function. The same thing we want to do with the function. So the first category, what is the first category? Function with arguments and with written value. And with written value. Both are there. So you will get a function. So now what we want to do is we want to define a function called factorial. To that we give some input called some number. Some number will give, and what it will do is it will has to calculate the factorial. To calculate the factorial of a given number, we define two variables. One is loop variable, another is fact f1 is equal to 1, and we take for loop I is equal to 1, I less than or equal to num I plus plus. What we will do, f is equal to f into I. So మనం ఇక్కడ ఏమి క్యాలిక్యులేట్ చేయం, and we will return this factorial to the main function, return f. So because factorial as an integer, we will write here int factorial, and this is function declaration. The same definition. This has to be declared here into factorial with semicolon. Yesterday I think I forgot to stress it. Yes, sir. Definition దగ్గర మీకు semicolon ఉండదు, కానీ declaration దగ్గర you have to use the semicolon. ఇక్కడ semicolon compulsory, ఇక్కడ semicolon ఉండదు. Plus function calling దగ్గర semicolon ఉంటుంది. Now ఫ్యాక్టోరియల్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఇనిషియలైజ్ చేసేది ఏం లేదు, మన n ఇక్కడ పంపిస్తాం. పంపించాలంటే ఫంక్షన్ కాల్ చేయాలి. ఫ్యాక్టోరియల్ మనం పంపించేది n సెమీకోలన్. బికాజ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ అన్ ఇంటీజర్ వాల్యూ, we will use an integer value to catch it. Fact is equal to factorial of n. సో అంటే ఇది రిటర్న్ చేసుకుంది కాబట్టి మనం అక్కడ క్యాచ్ చేస్తున్నాం, మనం ప్రింట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ. సో సేమ్ లెట్ us give the 5, and once we give 5, the factorial is 120. ఇంతకు ముందు రాసిన దాన్నే ఏం చేశానంటే ఆ పార్ట్ ఆఫ్ కోడ్ ను తీసుకొచ్చి ఫంక్షన్ లో పెట్టాను. అంతకుమించి నేను కొత్త ప్రోగ్రామ్ రాయలే. కాబట్టి మీరు ఫంక్షన్ అనగానే ఇదేదో కొత్తది అనుకోవద్దు. ఆల్రెడీ మనం ఏదైతే రాసామో దాన్నే ఒక ఫంక్షన్ అనేటువంటి ఒక క్యాప్సుల్లో ఒక హెడ్డింగ్ పెట్టి ఇంటూ ఫ్యాక్టోరియల్ అని ఒక హెడ్డింగ్ పెట్టి అదే కోడ్ ని ఫంక్షన్ లో రాస్తున్నాను. ఇక్కడ ఎడిషన్ ఏంటంటే మనం ఏం రిటర్న్ చేస్తున్నాము, మనం ఏం పంపిస్తున్నాము అనేది మనం ఆలోచించుకోవాలి. అంతకు మించి ఫంక్షన్స్ అంటే కొత్త ప్రోగ్రామ్ కాదు, అది కూడా ఒక ప్రోగ్రామే. సో ఇది ద ఫస్ట్ కేటగిరీ. ఏంటిది? ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ. సో
సెకండ్ కేటగిరీ ఏం పెట్టొచ్చు? ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ Without రిటర్న్ వాల్యూ. arguments. అమ్మా చెప్పండి, Okay. ఎనీ డౌట్? With arguments and with return value. No, sir. ఎనీ డౌట్? Okay. So the second category is with arguments and without return value. అంటే మనం ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాం కానీ రిటర్న్ వాల్యూ ఏమి ఇవ్వం. అంటే ఏం చేస్తాము, ఇక్కడ రిటర్న్ చేసే బదులు ఈ వాల్యూను మనమే ప్రింట్ చేస్తాం. అంటే ఇక్కడ ప్రింట్ తీసేసేసి ఇక్కడ రిటర్న్ బదులు ఇక్కడ ప్రింట్ పెట్టుకుంటాం, ఎఫ్ ను మనం ప్రింట్ చేస్తాం. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఎఫ్ కదా. సో ఇదేం రిటర్న్ చేయదు కాబట్టి ఇప్పుడు దీన్ని వాయిడ్ అంటాము, ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి. సో ఇక్కడ మనమేమి రిటర్న్ చేయడానికి ఏం లేదు కాబట్టి ఇక్కడ యువతల లెఫ్ట్ సైడ్ ఏం లేదు, బికాస్ దట్ ఫంక్షన్ ఇస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. జస్ట్ విల్ కాల్ సో దిస్ ఈస్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. అక్కడ ప్రింట్ చేసేది ఫంక్షన్ లోనే ప్రింట్ చేస్తున్నాం. సో ఓన్లీ ఇక్కడ మనం ఫంక్షన్ ని కాల్ చేసాం. దీన్ని ఏమంటే ఇక్కడ సెమీకాలన్ ఉండాలి, ఇక్కడ ఇంట్ అవసరం లేదు. ఇక్కడ ఇంట్ అన్న ఏం రాయాల్సిన పని లేదు. డిక్లరేషన్ లో రాయాలి, డెఫినేషన్ లో రాయాలి, కానీ ఫంక్షన్ కాలింగ్ దగ్గర మాత్రం మనం ఏమి రాయాలి. సో లెట్ us రన్ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏదో వచ్చింది, ఇక్కడ డిక్లరేషన్ మళ్ళీ మార్చాలి కదా, ఇక్కడ వాయిడ్ పెట్టాలి. ఇక్కడ మనం వాయిడ్ అంటే మళ్ళీ అక్కడ వాయిడే ఉండాలి. ఇక్కడ ఏం చెప్పాను నేను, ఇక్కడ నమ్ము కూడా అవసరం లేదు, ఓన్లీ ఇంటీజర్ ఇచ్చినా సరిపోతుంది డిక్లరేషన్ దగ్గర. సో ఎంటర్ an integer. So let us give 5. The answer is 120. So this is the second category of functions. Function with arguments and without return value. What is the third category? Without arguments. Without arguments with return value. With return value. Without arguments and with return value. అంటే ఏంటి, మనం ఏమి నంబర్ ఇయ్యం, ఆ నంబర్ అదే తెచ్చుకోవాలి. అంటే ఏం చేస్తాం, ఈ ప్రింట్ స్కాన్ ఇక్కడ పెట్టేస్తాం, ప్రింట్ స్కాన్ ఇక్కడ పెడతాం. సో మనమేమి ఆర్గ్యుమెంట్స్ ఇయ్యం ఇక్కడ, బట్ రిటర్న్ చేస్తాం, ఆ వాల్యూని రిటర్న్ చేస్తాం. రిటర్న్ ఎఫ్ అంటాం, ఎఫ్ ని రిటర్న్ చేస్తాం. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఇప్పుడు ఇది అవసరం లేదు మనకి, ఏమి డెఫినేషన్స్ కూడా. ఫ్యాక్టోరియల్, ఫ్యాక్ట్ ఇంటూ ఫ్యాక్ట్ అంటాం. ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్, ఏం మనం పంపించాం వితౌట్ ఆర్గ్యుమెంట్స్. సో ద ఫ్యాక్టోరియల్ ఇస్ ఫ్యాక్ట్. చూడండి, ఇంతకు ముందు ఫంక్షన్ కి ఇప్పుడు తేడా ఏంటంటే, ఇంతకు ముందు ఈ నంబర్ తీసుకోవటం అనేది మెయిన్ ఫంక్షన్ లో చేసాం, అక్కడ నంబర్ తీసుకొని ఇక్కడికి పాస్ చేసాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ ఇక్కడే నంబర్ తీసుకుంటున్నాం, నమ్ తీసుకుంటున్నాం, ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 1 అంటున్నాం. సేమ్ లాజిక్. ద ఓన్లీ థింగ్ ఇస్ ఇక్కడ ప్రింట్ చేయకుండా అక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు పారామీటర్స్ ఏం లేవు, కరెక్ట్ ఇడికి వచ్చిన తర్వాత అది నంబర్ తీసుకుంటది. So let us build this and what is this again? Fact factorial. Yeah, comma పెట్టలేదు ఇక్కడ. ఎక్కడమ్మా? Yeah. ఫ్యాక్టోరియల్ లో డిక్లరేషన్ దగ్గర f = 1 కామా పెట్టలేదు. కామా పెట్టలేదు. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు రిటర్న్ చేస్తుంది కాబట్టి దీని రిటర్న్ వాల్యూ ఇంట్ ఉండాలి. ఇక్కడ ఇంట్ చేంజ్ చేసామంటే ఇక్కడ కూడా ఇంట్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఇంట్ లేదు. నాకు ఒక డౌట్, మెయిన్ ఫంక్షన్ లో చెప్పమ్మా. హలో చెప్పమ్మా.
మెయిన్ ఫంక్షన్ లో ఏమో ఇప్పుడు IEN డిక్లేర్ చేసాం సార్. సేమ్ ఇప్పుడు డిక్లరేషన్స్ దీంట్లో ఐ మీన్ ఫంక్షన్స్ లో కూడా డిక్లేర్ చేసుకోవచ్చా? ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ స్కోప్ ఇక్కడ వరకే. ఎప్పుడైతే మనం సబ్ ఫంక్షన్ లో పోతామో అది వేరే ప్రోగ్రామ్ అన్నట్టే. మనం డీబగ్గింగ్ లో చూసాం కదా, కాబట్టి వాడినా పెద్ద ఇబ్బంది లేదు, వాడకుండా ఉంటే బెటర్. ఇప్పుడు నేను ఐ ఎప్పుడు వాడాను అంటే అక్కడ వాడకపోతే ఇక్కడ వాడాను, బట్ ఇక్కడ అక్కడ వాడినా పెద్ద ఏం కాదు, ఎందుకంటే అది వేరే ప్రోగ్రామ్ అన్నట్లు ఇది వేరే ప్రోగ్రామ్ అన్నట్లు. ఇప్పుడు మీరు డీబగ్ చేశారనుకోండి, ఈ ఫంక్షన్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వేరియబుల్స్ ఏంటి, ఫ్యాక్ట్ ఒక్కటే ఇక్కడ వేరియబుల్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఎప్పుడైతే మీరు ఇది కాల్ చేస్తారో ఇక్కడికి వచ్చినప్పుడు ఐ ఉంది, ఎఫ్ ఉంది, నమ్ ఉంది, 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి చూడండి, దీన్ని డీబగ్ చేద్దాము. ఎంటర్ అండ్ ఇంటీజర్ అంటే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? మన దీంట్లోకి వెళ్ళిపోయింది. 5 ఓకే, సారీ, ఇది ఎక్కడ బ్రేక్ పాయింట్ పెట్టలేదు నేను. టాగల్ బ్రేక్ పాయింట్. ఓకే, డీబగ్ స్టార్ట్. ఇప్పుడు చూడండి, మన కంట్రోల్ ఇక్కడ ఉంది. మీకు ఎల్లో సింబల్ కనపడుతుందా ఇక్కడ? కంట్రోల్ ఇక్కడ ఉన్నప్పుడు మనకున్న వేరియబుల్స్ ఏంటి? లోకల్స్ అంటాం. లోకల్ వేరియబుల్స్ ఏంటి? ఓన్లీ ఫ్యాక్ట్ ఒక్కటే ఉంది, ఇంకేం లేవు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ పోయినప్పుడు కంట్రోల్ ఫ్యాక్టోరియల్ దగ్గర పోయింది, ఫంక్షన్ లోకి పోయింది. ఫంక్షన్ లో పోయినప్పుడు చూడండి, ఐ ఉంది, ఎఫ్ ఉంది, నమ్ ఉంది. ఐ ఉంది, ఎఫ్ ఉంది, నమ్ ఉంది. అంటే ఏంటి? ఇక్కడ ఇవి లోకల్, ఇక్కడ ఇవి లోకల్. కాబట్టి ఇక్కడ మళ్ళీ కొత్తగా వాడుకోవచ్చు. వాటిని కావాలంటే ఇక్కడ కూడా నేను ఇంకో ఫ్యాక్ట్ డిఫైన్ చేసుకోవచ్చు. బట్ బెటర్ ఏంటంటే ఎందుకు కన్ఫ్యూజన్ అనవసరంగా. సో లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? ఈ బ్రాకెట్స్ మధ్యలో ఉండేది లోకల్ వేరియబుల్. ఇప్పుడు మనం ఫస్ట్ లో పై అని డిఫైన్ చేసాం పైన, దాన్ని ఏమంటాం? గ్లోబల్ వేరియబుల్ అంటే. గ్లోబల్ వేరియబుల్స్ అనేవి అన్ని ఫంక్షన్స్ కి వర్తిస్తాయి. లోకల్ వేరియబుల్స్ అనేవి ఓన్లీ ఆ పర్టికులర్ ఫంక్షన్ లోనే ఉంటాయి. సో ఇప్పుడు ఐఎఫ్ నమ్ అనేది ఇక్కడ వరకే. వీడికి వచ్చి నేను ఐ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? ఇక్కడ ఐ లేదు. ఐ ఎక్కడుంది? ఈ ఫంక్షన్ లో. సో మనం ఇక్కడ ఎంటర్ అండ్ ఇంటీజర్ స్కాన్ఎఫ్ అన్నాం. సో ఎంటర్ అండ్ ఇంటీజర్ 5 ఇస్తాం. ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోదాం ఇక్కడికి. సో ఇక్కడ మళ్ళీ మీరు చూస్తే ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, నమ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 1 అయింది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 2 2 అయింది, 2 ఇంటూ 3 6 అవుతుంది, 6 ఇంటూ 4 24 అవుతుంది, 24 ఇంటూ 5 120 అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. 6 అయినప్పుడు బ్రేక్ అవుతుంది, రిటర్న్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. కంట్రోల్ రాగానే మళ్ళీ ఈ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ వాల్యూ ఇది ఏదైతే రిటర్న్ చేసిందో అది ఇక్కడ క్యాచ్ అవుతుంది, ఫ్యాక్ట్ వచ్చేసింది. అప్పుడు మళ్ళీ ఫ్యాక్ట్. సో దిస్ ఈస్ హౌ ద డీబగ్గింగ్ అకర్స్. సో ఇదేంటిది? థర్డ్ కేటగిరీ, ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ. వాట్ ఇస్ ద ఫోర్త్ వన్? Without argument, without return value. Without arguments. Function without argument, without return value. Without return value. అంటే ఇప్పుడు అసలు ఏం ఉండదు. ఇక్కడ ఏం వేరియబుల్స్ అవసరం లేదు, మనం ఏమీ చెయ్యము. ఈ ప్రింటింగ్ కూడా ఇక్కడే చేస్తాము, లేదా ప్రింటింగ్ కూడా ఇక్కడే చేసేస్తాం. రిటర్న్ చేయకుండా ఎఫ్ ని ఇక్కడ ప్రింట్ చేస్తాము. ఇప్పుడు ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి దీన్ని మళ్ళీ వాయిడ్ అనాలి. ఇక్కడ వాయిడ్
ఏమి రిటర్న్ చేయట్లేదు, ఏమి తీసుకోవట్లేదు. అదే నెంబర్ తీసుకుంటది, అదే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓన్లీ ఆ ఫంక్షన్ ని మనం కాల్ చేస్తున్నాం అంతే. మెయిన్ ప్రోగ్రామ్ లో ఆ ఫంక్షన్ ని మనం కాల్ చేస్తున్నాం. So enter an integer. Okay, 5. The factorial is 120. So we have written the same program with 4 different types of functions. Functions with argument with return value, number 1. Functions with arguments without return value, number 2. Functions without arguments with return value, number 4. Functions without arguments and without return value. Return value. సో మనం ఈ 4గిట్లో ఏదన్నా వాడుకోవచ్చు. మనకి ఎటువంటి ఇదే వాడాలని ఏం లేదు. మనకున్న సిచ్యువేషన్ బట్టి విల్ టేక్ డెసిషన్. ఓకే, నౌ అనదర్ ఇప్పుడు ఒకసారి important concept in this class, what I am going to discuss is very important and fundamental concept called recursion. Recursion. What is recursion? Call by itself. A function call by itself. A function calling itself is called recursion. That phenomena in which a function calls itself is known as recursion. Very, very powerful and very, very important concept in programming, because it almost all reduces a lot of burden. We will use this here, Control X. Let me have the liberty of doing this in my own way. Int n antanu, so akkade number istanu, so aa number ikkada pass chestanu. సో నేను రిటర్న్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఇంట్ నమ్ అనాలి. అండ్ ఇక్కడ మళ్ళీ అగైన్ ఇదే సేమ్ కాపీ చేసుకొని ఏం చేయాలి, మనం అక్కడ ఏం చేయాలి, సెమీకోలన్ ఉండాలి. ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే సెమీకోలన్ ఉండాలి. సెమీకోలన్ ఉండాలి. దట్స్ ద డిఫరెన్స్. ఓకే, రైట్. సో ఇది జనరల్ గా ప్రోగ్రామ్. మనం ఫ్యాక్టోరియల్ కాల్ చేస్తాం, ఫ్యాక్టోరియల్ n అంటాం, ఫ్యాక్టోరియల్ n అంటాం. దట్ ఈస్ ఈక్వల్ టు, లెట్ us say some fact is equal to factorial n, or otherwise what you can do is directly you can printf the factorial is %d comma factorial n. అంటే ఫ్యాక్టోరియల్ ని నేను మళ్ళీ వేరే వేరియబుల్లోకి తీసుకురాకుండా ఆ వాల్యూ ఏదైతే ఇంటీజర్ వాల్యూ వస్తుందో, ఇంటీజర్ వస్తుందని ఎక్కడ చెప్తున్నాను, ఇక్కడ %d ఇచ్చానంటే ఇంటీజర్ వస్తుందని చెప్తున్నాను. సో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ రాస్తున్నాం కదా, ఫ్యాక్టోరియల్ అనేటువంటి ఫంక్షన్ రాస్తున్నాం. ఇప్పుడు చూడండి,
factorial of 5. What is factorial of 5? 120. 120 అంటే 5 into 4 into 3 into 2 2 into 1. into 1. దీన్నే ఏమని రాయొచ్చు అంటే ఫ్యాక్టోరియల్ 5 is equal to ఏమని రాయొచ్చు ఇప్పుడు 4 into 3 into 2 into 1 is 4 factorial. అవునా? 4 into 3 into 2 into 1 is 4 factorial. So equal to 5 into ఈ 4 into 3 into 2 into 1 బదులు ఏం రాయొచ్చు అంటే 4 factorial. ఫ్యాక్ట్ ఆఫ్ 4. Fact of n minus 1. 4. అట్లాగే ఫ్యాక్టోరియల్ 4 కి ఏం రాయొచ్చు 4 into 4 into 3 into 2 into 1 అంటే 4 into ఫ్యాక్టోరియల్ 3. అట్లాగే ఫ్యాక్టోరియల్ 3 is equal to 3 into factorial of 2. Factorial of 2 is equal to 2 into factorial of 1. What is factorial of 1? 1. Factorial of 1 is equal to 1 into factorial of 0 అని రాసుకున్నా పర్వాలేదు లేదా it is obviously equal to 1. Factorial of 1 is అంటే జనరల్ గా ఏం రాయొచ్చు అంటే factorial of n is equal to n into factorial of n minus 1. ఇది జనరల్ ప్రిన్సిపల్. Where if n is equal to 1 or n is equal to 1 or n equal to 0. R symbol ఎక్కడ R symbol n is equal to 1 or n is equal to 0 equal to 0 or n is equal to 1 అప్పుడు return value is 1. Fact of n is 1. ఎప్పుడు అది 1 గాని 0 అయితే వాల్యూ 1. అదర్వైజ్ ద వాల్యూ ఇస్ ఫ్యాక్ట్ ఆఫ్ n into n minus. సపోజ్ ఇప్పుడు మనం n is equal to 5 ఇచ్చామనుకోండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఏమడుగుతుంది ఫ్యాక్ట్ 5 అంటాం. ఏమంటే మన ఫార్ములా ఏం చెప్తుంది 5 into ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అంటారు. మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఫార్ములా ఏంది 4 into ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ఫార్ములా ఏంటి 3 into ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2. ఫ్యాక్టోరియల్ 2 ఫార్ములా ఏంటి 2 into ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. 2 into ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. Then factorial of 1 is 1. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూ 1 వచ్చింది కదా ఫ్యాక్టోరియల్ 2 into 1 2 అవుతుంది. ఫ్యాక్టోరియల్ 3 into 2 ఇక్కడ ఏమవుతుంది 2 into 1. ఎందుకు 1? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 is 1 అంటే ఈక్వల్ టు 2. సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కింద నుంచి పైకి క్యాలిక్యులేట్ అవుతుంది 3 into ఫ్యాక్టోరియల్ 2 is 2. సో 2 అవుతుంది అంటే ఎంత 6 అవుతుంది. సో ఫ్యాక్టోరియల్ 3 6 అయింది కాబట్టి 4 into ఫ్యాక్టోరియల్ 3 6 is equal to 24. 5 into factorial 4 24. That is equal to 120. మన ఆన్సర్ వచ్చేసి. సో ప్రతిసారి మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేకుండా ఇట్లా ఫంక్షన్ ఇప్పుడు ఫ్యాక్టోరియల్ n అంటే ఏం చేస్తుంది అది మళ్ళా ఆ ఫంక్షన్ నే కాల్ చేస్తుంది విత్ డిఫరెంట్ వాల్యూ. ఫ్యాక్టోరియల్ n is expressed in terms of factorial n only
విత్ డిఫరెంట్ వాల్యూ. దీన్ని ఏమంటామంటే రికర్షన్ అని చెప్పంటాం. ఇది వాడకుండా ఇంతకు ముందు మనం ప్రోగ్రామ్ రాసామే, దీన్ని ఏమంటామంటే ఇటరేటివ్ ప్రోగ్రామ్ అంటాం. ఇప్పటి వరకు ఇది రాసింది ఏంటంటే ఇటరేటివ్ మెథడ్, ఫ్యాక్టోరియల్ విత్ ఇటరేటివ్ మెథడ్, ఐటరేటివ్ ఆర్ ఇటరేటివ్ మెథడ్. ఇది ఇంతకుముందు ఇటరేటివ్ మెథడ్. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇటరేటివ్ మెథడ్ అవసరం లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ రికర్సివ్ మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ రికర్సివ్ మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు? ఏమి రాయాల్సిన పని లేకుండా ఇప్పుడు రికర్షన్ ఏం రాయొచ్చు? ఇఫ్ num is equal to 0 or equal to comparison 0 గాని or 1 num is equal to 1 గాని అయితే ఆబ్వియస్ గా ఆన్సర్ అనేది ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 గాని ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇది గాని అయితే 1 ఆన్సర్ 1 కాబట్టి 1 రిటర్న్ చేయమంటున్నాం. 1 ఎల్స్ ఒకవేళ 1 కాకపోతే ఏం రిటర్న్ చేయమంటున్నామంటే రిటర్న్ వాట్ ఈస్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నమ్. వాట్ ఈస్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నమ్? ఏం రాసాం మనం ఇక్కడ? ఫ్యాక్టోరియల్ ఆఫ్ n is equal to n into factorial of n minus 1. So return num into factorial, మన ఫంక్షన్ నేమ్ factorial of num minus 1. సెమీకోలన్. దీన్ని రికర్షన్ అని చెప్పంటారు. Let us debug this program. ఎక్కడో మన బిల్డ్ లో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఏంటిది? ఫ్యాక్టోరియల్ రిటర్న్ మెయిన్ ఇంటిగా సార్ రిటర్న్ వాల్యూ చేయలేదు అమ్మా. చేశాంగా ఇక్కడ రిటర్న్ పైన మెయిన్ ఫంక్షన్ స్పెల్లింగ్ రాంగ్ సార్. ఎక్కడ? రిటర్న్ స్పెల్లింగ్ సో F7 మనం ఒక నంబర్ 5 ఇస్తున్నాం. ఇక్కడ నుంచి ఐ విల్ గో టు మై ఫంక్షన్. సో ఫంక్షన్ చెక్ చేస్తుంది ఇక్కడ num is equal to 0. num వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? ఎంత ఉంది num వాల్యూ? 5 ఉంది కదా? 5 ఉంది. num వాల్యూ 5 ఉంది ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ కంట్రోల్ ఉంది. ఎక్కడ? num is equal to 0 1 కాదు కాబట్టి కంట్రోల్ ఎక్కడికి పోతుంది? ఇక్కడ రిటర్న్ దగ్గర పోతుంది. ఏం రిటర్న్ చేస్తుంది? 5 into ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4. మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 కాబట్టి ఇక్కడికే వస్తుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో అట్లా క్యాలిక్యులేట్ చేసి the factorial is 120. Note it down quickly. It's 2 minutes time. దాని తర్వాత మీటింగ్ ఎండ్ అవుతుంది. మళ్ళా జాయిన్ కండి. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేస్తాను మీటింగ్. మళ్ళీ జాయిన్.
నాన్న తల తీయండి.